సో మీకు అసలు ఫేవరెట్ సంక్రాంతి ఏంటి అంటే మీరు ఎంత చెప్పారు. ఒకసారి మాధురి గారిని ఇదే క్వశ్చన్ నేను అడుగుతాను. మాధురి గారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న సంక్రాంతిలో మీ ఫేవరెట్ సంక్రాంతి ఏంటి? నా ఫేవరెట్ సంక్రాంతి ఇదే అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మా రాజాతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను కాబట్టి దిస్ ఈజ్ మై ఫేవరెట్ సంక్రాంతి. మీరు పక్క పొలిటీషియన్ అనిపించుకున్నారు, ఆమె పక్క ప్రియరాలు అనిపించుకుంటున్నారు అనమాట. సో మేబీ ఇద్దరికి ఉన్న జనరేషన్ గ్యాప్ ఏమో ఈ ఆన్సర్స్ రావడానికి అది కూడా కారణమై ఉండొచ్చు కదా. జనరేషన్ గ్యాప్ అంటే నేను అసలు ఒప్పుకోను. రాజా మన జనరేషన్ కంటే కూడా చాలా ఫాస్ట్ గా ఆలోచించే జనరేషన్. సో జనరేషన్ గ్యాప్ అంటే అనుకోను, నేను పొలిటీషియన్ కాబట్టి ఆ విధంగా చెప్పచ్చు. ఓకే, అసలు మాట కూడా పడినెవరు ఆయన్ని, అసలు ఆయన మాట నోరు తెరవాల్సిన అవసరం కూడా లేదండి. మీరు అసలు మొత్తం మీ సైడ్ కూడా ఆవిడే వాదించేస్తున్నారు. సో మాధురి గారు ఎప్పుడు గలగల మాట్లాడతారు కదా, ఈరోజు మా ఇంటర్వ్యూలో ఇంత సైలెంట్ గా ఉన్నారు ఏంటండి? నేను సైలెంట్ గా లేనే, మీరు క్వశ్చన్స్ అన్ని రాజా అడుగుతున్నారు, రాజా ఆన్సర్ చెప్తుంటే నేను చూస్తున్నాను అంతే, అంతేగాని నేను ఎప్పుడు సైలెంట్ గా ఉన్నాను. మాధురి గారు ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకే. దువ్వాడ శ్రీనివాస్ గారు ఎంత ఫేమస్, ఇప్పుడు దివ్వెల మాధురి గారు కూడా అంతే ఫేమస్. అఫ్ కోర్స్ మీరు ఫేమస్ అవ్వడానికి ఒక రీజన్ ఆయనని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇంత ఫేమస్ అయ్యారు కదా, కోరి కష్టాలను తెచ్చుకుంటున్నానని ఎప్పుడైనా మీకు అనిపించిందా? కొన్ని కష్టాలు అక్కడ తెచ్చుకున్నాను, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ప్రజలందరూ 2 రాష్ట్రాల ప్రజలు ఒక సెలబ్రిటీ హోదాని ఇచ్చారు, ఎక్కడికి వెళ్ళినా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈరోజు సంక్రాంతికి నాకు ఎంతో మంది భీమవరం వాళ్ళు, అందరూ ఈస్ట్ గోదావరి అందరూ కూడా ఇన్వైట్ చేశారు వాళ్ళ ప్లేసెస్కి. కోరుండి కష్టాలు తెచ్చుకోవడం ఏంటి, నేను ఇంకా మంచి లైఫ్ చూస్ చేసుకున్నాను, ఇంకా మంచి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాను అనుకుంటున్నాను తప్పితే కోరుండి కష్టాలు తెచ్చుకున్నానని అస్సలు నేను అనుకోవట్లేదు. మీరు కూడా అసలు అలా అనుకోవద్దు. ఓకే, కష్టాలు అయితే తెచ్చుకోలేదు. బట్ దువ్వాడ శ్రీనివాస్కి ముందు దివ్వెల మాధురి ఎవరు, దువ్వాడ శ్రీనివాస్ గారు యాడ్ అయిన తర్వాత దివ్వెల మాధురి ఎవరు అంటే ఏం చెప్తారు? దువ్వాడ శ్రీనివాస్ ముందు దివ్వెల మాధురి, అది అందరికీ తెలుసు మా ఊరు ప్రజలకి. దువ్వాడ శ్రీనివాస్ యాడ్ అయ్యాక దువ్వాడ మాధురి. అసలు మీ ఇద్దరే చాలా టిపికల్ గా ఆన్సర్ చెప్తారు. మొత్తానికి డి మాధురి. సో ఎంత ఫన్నీగా ఉన్నారు. దివ్వెలైనా దువ్వాడైనా మాధురి మాధురి. ఓకే, మాధురి ఎప్పుడు ఇలాగే ఉండేదా? మాధురి ఎప్పుడు ఇలాగే, లేదా పరిస్థితుల ప్రభావంతో మాధురి ఇలా రాటు తేరిందని చెప్పుకోవచ్చు? అలా ఏం లేదు, నేను ముందు నుంచి స్ట్రాంగ్ గా ఉంటాను, ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యాను. ఓకే, మీరు అన్నట్టు ఈ పరిస్థితుల ప్రభావంతో ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యాను. అంటే చాలా వరకు కామెంట్స్ కూడా చూస్తూ ఉంటాం కాబట్టి మాధురి గారు ఎంత బోల్డ్గా ఉంటారా, మరి ఇంత ఇదా అదా అని చెప్తా ఉంటారు కదా. సో అందుకు మీరు బిఫోర్ ఇలానే ఆఫ్టర్ ఇలానే ఎప్పుడు ఇలాగే ఉంటారా? ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను. అప్పుడు మాధురి చాలా మందికి తెలియదు, ఇప్పుడు అందరికీ తెలుసు, అంతే తేడా. అంతే, అప్పుడు 4 గోడల మధ్య ఉండే మాధురి ఇప్పుడు నలుగురిలోకి వచ్చింది, అంతే తేడా. నేను 4 గోడల మధ్యలో ఏం లేను, సోషల్ యాక్టివిటీస్ అన్ని చేస్తూ నేను అప్పుడు కూడా ప్రజల్లోనే ఉండేదాన్ని. కాకపోతే ఇంత 2 స్టేట్స్ కి తెలిసినంత పాపులర్ అవ్వలేదు, ఇప్పుడు అయ్యాను, అంతే తేడా.